కరీంనగర్ జిల్లా కురిక్యాల ప్రభుత్వ స్కూల్లో దారుణం జరిగింది. బాలికల వాష్రూమ్ లో కెమెరా అమర్చాడు అటెండర్ యాకూబ్ పాషా. కెమెరాను గుర్తించిన బాలికలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో పేరెంట్స్ వెళ్లి స్కూల్లో ఆందోళనకు దిగారు. అటెండర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హెడ్ మాస్టర్ ఫిర్యాదుతో అటెండర్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతడిచ్చిన సమాచారంతో వాష్రూమ్ నుంచి కెమెరాస్, ఎలక్ట్రిక్ పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా కురిక్యాల ప్రభుత్వ స్కూల్లో దారుణం జరిగింది. బాలికల వాష్రూమ్ లో కెమెరా అమర్చాడు అటెండర్ యాకూబ్ పాషా. కెమెరాను గుర్తించిన బాలికలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో పేరెంట్స్ స్కూల్ కి వెళ్లి ఆందోళనకు దిగారు. అటెండర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో హెడ్ మాస్టర్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు అటెండర్ ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడిచ్చిన సమాచారంతో వాష్రూమ్ నుంచి కెమెరాస్, ఎలక్ట్రిక్ పరికరాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి భాస్కర్ సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, అసలు ఎప్పటి నుంచి ఆ వాష్రూమ్స్ లో అటెండర్ ఆ కెమెరాస్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం ఉందా? సౌజన్య, గత కొద్ది కాలంగా కురిక్యాల గంగాధర మండలం కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికల ఫోటోలు మార్ఫింగ్ అవుతున్నాయి. ఏఐ సాయంతో అవి బయటకు వస్తున్నాయి, అసభ్యకరంగా న్యూడ్ గా వస్తున్నాయి అనే విషయాన్ని తల్లిదండ్రులు అయితే గుర్తించారు. అయితే ఇది గత కొద్ది కాలంగా జరుగుతున్నట్టయితే తల్లిదండ్రులు భావించి అసలు ఓన్లీ అది ఎక్కడి నుంచి వస్తున్నాయి పిల్లల విజువల్స్ అంటే ఈ స్కూలు ప్రభుత్వ పాఠశాల స్కూల్ కు సంబంధించిన విద్యార్థుల విజువల్స్ కావచ్చు, ఫోటోలు కావచ్చు, ఆ విద్యార్థులపై మాత్రమే బయటకు వస్తున్నాయని తల్లిదండ్రులు గుర్తించిన తర్వాత ఈ సదరు విషయాన్ని ఆ పాఠశాలకు వెళ్లి ఆందోళన అయితే నిర్వహించారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత పాఠశాల హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్లి పిల్లల ఫోటోలు ఎవరు తీస్తున్నారు ఏంటనే విషయాన్ని తల్లిదండ్రులు హెడ్ మాస్టర్ నిలదీసి ఒక ఆందోళన అయితే వ్యక్తం చేశారు. మార్కింగ్ చేస్తున్నారు, పిల్లలు వాళ్ళ భవిష్యత్తు అనేది ఇబ్బందికరంగా మారుతుంది, ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడుతున్నారు అని చెప్పేసి హెడ్ మాస్టర్ అయితే నిలదీశారు. హెడ్ మాస్టర్ ఈ విషయం పైన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అనుమానం అంతా వాచ్మెన్ పైనే ఉండడంతో వాచ్మెన్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని తమ పద్ధతుల్లో విచారించినట్టయితే సమాచారం ఉంది. అయితే వాళ్ళు విచారించిన నేపథ్యంలో బాలికల వాష్రూమ్ ఏదైతే ఉందో వాష్రూమ్ లో ఒక కెమెరా, తర్వాత ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అయితే వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు మనకున్న సమాచారం. అయితే ఈ నేపథ్యంలో అక్కడ తీసిన ఫోటోలోని ఏఐ సాయంతో మార్చి విషయంలో పోలీసుల ఎంక్వైరీ అయితే సాగుతా ఉన్నది. ఒక ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి చర్యలు, అందులో ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి పాల్పడడం అనేది ఇదైతే ఒక కలకలం రేపుతా ఉన్నది. పిల్లలకు అన్ని చోట్ల అసలు చిన్నపిల్లల విషయంలో అత్యంత కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ వాటికి సంబంధించి పోక్సో లాంటి యాక్ట్ ఉన్నప్పటికీ ఇటువంటి చర్యలు అనేవి జరగడం అయితే ఆందోళన కలిగిస్తా ఉన్నది. నిందితుడు ఎవరైతే ఉన్నారో పోలీసులు ఇప్పటి వరకైతే అధికారికంగా ప్రకటించలేదు, వాళ్ళ అదుపులో ఉన్నట్టు కూడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ వాచ్మెన్ ను మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. వాచ్మెన్ మాత్రం అదుపులోకి తీసుకొని మళ్ళీ రెండోసారి పోలీసులు పాఠశాలకు రావడం, పాఠశాలకు వచ్చిన పోలీసులు నేరుగా వాష్రూమ్ కి వెళ్లి వాష్రూమ్ నుంచి ఆ డివైజెస్ స్వాధీనం చేసుకోవడం అనేది విచారణ అయితే వేగవంతంగా సాగుతున్నట్టు మనకున్న సమాచారం. భాస్కర్, అసలు అతని ఏజ్ అరౌండ్ ఎంత వరకు ఉండొచ్చు? అండ్ అలానే అమర్చిన కెమెరా అనేది ఎటువంటి కెమెరా అసలు? అంటే మొబైల్ కెమెరానా లేదంటే ఎటువంటి కెమెరాను అమర్చాడు? అది పోలీసులు ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు. ఒక కెమెరాను తర్వాత ఒక ఎలక్ట్రానిక్ డివైస్, ఈ రెండింటిని కూడా అక్కడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టయితే మనకున్న సమాచారం. అయితే పిల్లలంతా కూడా ఉన్నత పాఠశాల కాబట్టి పిల్లలంతా కూడా 15-14 సంవత్సరాల వయసు లోపున్న పిల్లలే, అంటే బాలికలు. అటువంటి బాలికలు, కిషోర బాలికల విజువల్స్ తీయడం, ఇంత నీచమైన చర్యలకు పాల్పడడం అనేది కురిక్యాల గ్రామంలో ఒక అందరు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులతో పాటుగా మిగతా వాళ్ళు కూడా ఇంత నీచమైన చర్య ఏంటి అని చెప్పేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులను కఠినంగా శిక్షించాలి. ఇటువంటి చర్యలు పునరావృతం కాకూడదు. ప్రభుత్వ పాఠశాలపై ఒక నమ్మకం పెరగాలి. ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి చర్యలు అనేవి ఉపేక్షించవద్దు అని చెప్పేసి అయితే తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల వాళ్ళు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌజన్య, కాదు భాస్కర్, ఒక వాచ్మెన్ కి ఇంతటి నాలెడ్జ్ ఉంటుంది అనుకోవచ్చా మనం? లేదంటే ఇంకెవరైనా సహాయం తీసుకుంటున్నాడు అనుకోవచ్చా? బికాజ్ మార్ఫింగ్ చేయటం, అప్లోడ్ చేయడం ఇవన్నీ కూడా చేశారా? వాచ్మెన్ ఇంకా ఎవరైనా ఉన్నారా? ఈ వాచ్మెన్ మీన్స్ అతను అటెండర్ అంటే ఉదయం పూట విధులు నిర్వహిస్తాడు. ఉదయం పూట విధులు పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులకు కావాల్సిన పనులు కావచ్చు, తర్వాత ఆఫీసు వ్యవహారాలు కావచ్చు, వీటిని చూసే వ్యక్తి అతను. ఆ వ్యక్తి ఇటువంటి చర్యలకు పాల్పడ్డా లేదా అనేది అధికారికంగా ధృవీకరణ కాకపోయినప్పటికీ అయితే అతను ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇంకెవరైనా చేస్తున్నారా, అది వాచ్మెన్ కి తెలిసే, అంటే అటెండర్ కి తెలిసే జరిగిందా, లేదంటే ఇంకా పాఠశాలలో ఎవరైనా హస్తం ఉందా
అనే కోణం నుంచి అయితే విచారణ సాగుతా ఉన్నది. అసలు ఈ ఘటన వెనుక ఎవరున్నారు, దీని వెనుక ఒక్కడే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా, ఇది ఎంతకాలంగా సాగుతుంది అనేది అయితే విచారణలో వెల్లడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సౌజన్య. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.